మాట ఇచ్చానో మర్చిపోను. నీకు మాట ఇచ్చాను కదా, నువ్వు వస్తే దాన్ని వదిలేస్తాను. రేయ్, దాన్ని వదిలేరా. నీకు మళ్ళీనే నేను ఇంకొకరికి మాట ఇచ్చాను. అది పెద్ద ప్లేయర్ అని చెప్పారు. అది ఉంటే నువ్వు గెలుస్తావని చెప్పారు. అందుకే దానికి మందెక్కించి పంపమన్నాడు. నాకు సంబంధించినంత వరకు నువ్వెందులోనూ గెలవకూడదు, అంతే. రా 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 రా. ఏంటి ఎక్కుతోందా? మనసరికే జిబ్బులు నాగుతోందా? రేయ్, మందెక్కించి పంపు. బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూ ఉండు. సుమా, బిడ్డ కళ్ళ ముందే తండ్రి చావడం దారుణంరా. నీ బిడ్డ విషయంలో అంత దారుణం నేను చేయదలుచుకోలేదు. నేను కత్తెత్తే ముందే నీ బిడ్డ పుస్తకం కింద పడేశాడు, చూసావుగా. ఇప్పుడు నేను నిన్ను చంపేశాననుకో, మళ్ళీ నన్ను చంపడమే వాడి జీవితానికి లక్ష్యం అవుతుందిరా. వద్దురా. వీడి కోసం నిన్ను వదిలేస్తున్నాను. మనిషిగా మారడానికి ప్రయత్నించరా. కామెంటరీ బాక్స్ లో నేను అరుణ్ వేణుగోపాల్, నాతో పాటు ముందు నందిని అయ్యప్ప.
శివంగి కాదు 11 శివంగులు ఆడబోతున్నాయి. మిస్ అవుతానా? శాంతి, అనిత, శ్రీముఖి, అదర్ సబ్స్టిట్యూట్. కోచ్ నువ్వు ఈ గేమ్లో లేవమ్మా. సారీ కోచ్, ప్లీజ్ కోచ్. లేదమ్మా, నేను ఒక కోచ్గా ఆలోచించట్లేదు, ఓ అన్నగా ఆలోచిస్తున్నాను. ఈ గేమ్లో ఆడడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వను. సారీ. ఒక సున్నితమైన చోట ఈ ట్యాకిల్ జరిగింది. ఈ ఫ్రీ కిక్ ఆంధ్రాకు ప్రమాదకరంగా మారుతుందేమో చూడాలి. అండ్ షాట్ కొట్టారు, బాల్ దూసుకువెళ్ళింది. ఫస్ట్ గోల్. yes అడ్వాంటేజ్ అంటే అంటారు. ఆంధ్ర టీమే అగ్రెసివ్ గా ఇక్కడ మొదలుపెట్టింది, కానీ మొదటి గోల్ కొట్టింది మణిపూర్. Manipur 2-0 up. Andhra on the back foot. Hey, get to faster. Use meter shot. కొట్టేశారు. ప్రతిసారి వాళ్ళే ఛాంపియన్ సైడ్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. మ్యాచ్ ఆంధ్ర నుంచి మెల్లమెల్లగా స్లిప్ అయిపోతోంది. ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, తిరుగే లేదు. ఇటువంటి గేము, ఇటువంటి టీము లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు. అయ్యోయ్యోయ్యో, వామ్మో! దద్దీలు 11 మంది దద్దీలు. నాకు తెలియక అడుగుతున్నాను, మీరందరూ అసలు ప్లేయర్సా? అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? ఏంటి కాళ్ళతో గ్రౌండ్ ని క్లీనింగ్ చేస్తారా? క్లీనింగ్ కొంచెం వయ్యారంగా తనండి, లేకపోతే బంతికి నొప్పుడుతుంది. భయం, బుడత ఆటగాళ్ళని చూసి భయం. సరిగా పాస్ చేయడం తెలీదు, సరిగా డిఫెండ్ చేయడం తెలీదు. ఫూల్స్. ఏంటంటే ఆ చూపేంటి? ఇక అంతే, అందరూ వచ్చిన దారిని వెళ్ళటమే. గో మీనాక్షికి పెళ్లి సంబంధం చూడమనండి. కీర్తన పో, వెళ్ళు. పీటీ టీచర్ జగని కోసం ఎదురు చూస్తుంది, పో. అదేగా నీకు కావాల్సింది. వేస్ట్, టోటల్ వేస్ట్. ఫినిష్. ఎక్కడ పోచమ్మా, ఎక్కడ? అయ్యో, నువ్వు తినమ్మా, బాగా తిను. లేదు కోచ్.
తినడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలుసు. గ్రౌండ్ లో పరిగెత్తమంటే నీకు కష్టం కదూ. పరిగెత్తు అంటే చాలు దొర్లుతో. ఏంటిది ఏంటి ఇది? కోచ్ మీరలా మాట్లాడకండి కోచ్. ఇంకుతున్నావుగా, ఏదో పని చేయదు. కోచ్ మీరలా మాట్లాడకండి కోచ్. మిమ్మల్ని మా నాన్న చూసుకుంటున్నా. గుండమ్మ గుండమ్మ. కోచ్ వద్దు. అవునే అంటానే నిన్ను, 1000 సార్లు అంటానే నిన్ను. గుండమ్మ గుండమ్మ ఏం చేస్తావే? ఈ కోపాన్ని గ్రౌండ్ లో చూపించు, నా ముందు ఎగరడం కాదు. ఎవరిని పట్టుకుంటూ నిన్ను చూసి అంటున్నానే గుండమ్మ 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 గుండమ్మ. ఏంటి మైకేల్ అలా మాట్లాడావు? నిప్పు రాజేశాను. నెక్స్ట్ 40 నిమిషాలు ఆడపిల్లలు ఆడపులులే ఆడతారు చూడు. గుండమ్మ. ఇప్పుడు కీర్తన చక్కగా పైన లూప్ చేశారు. అలాగే ముందుకు వెళ్ళి ఒక గోల్ కొట్టగలరా? రైట్ ఫ్లాంక్ లో చాలా మంచి మూమెంట్ ఇది. క్రాస్ కోసం వెయిట్ చేస్తున్నారు వనిత. అండ్ కీర్తన నుంచి వస్తుందా క్రాస్. కొంచెంగా మళ్ళీ ఆంధ్ర టీం పుంజుకుంటోంది. కానీ మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. లుక్ అట్ మీ. వీపు వెనుకున్న నీ పేరు కోసం ఆడద్దు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. ఎక్స్ట్రా టైం ఇచ్చినా సరే స్కోర్ 3-3గా ఈక్వల్ గా ఉన్నందువల్ల పెనాల్టీ ఇచ్చి తీరాలి కదా. ఖచ్చితంగా పెనాల్టీ షూటౌట్ చాలా రసవత్తరంగా ఉంటుంది. రెండు జట్లకి ఇప్పుడు తలా 5 తడవలు ఆపర్చునిటీ ఉంటుంది గోల్ కొట్టడానికి. ఈ పెనాల్టీ షూటౌట్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్స్. ఇట్స్ ఎ గోల్. ఆంధ్ర టీమ్ ఫస్ట్ పెనాల్టీ కిక్ కమింగ్ అప్ అండ్ మీనాక్షి. ఇప్పుడు సెకండ్ పెనాల్టీ కిక్ ని ఇవ్వడానికి మణిపూర్ టీం కెప్టెన్ హేమ వచ్చారు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందా అని మొత్తం స్టేడియం స్తంభించుకుపోయింది. మణిపూర్ తన ఛాన్స్ ఉపయోగించుకుంటోంది. ఇది ఆంధ్ర టీం ఛాన్స్. హై ప్రెషర్ ఆపర్చునిటీ.
మళ్ళీ ఆంధ్ర టీం కెప్టెన్ కీర్తన ఈ టోర్నమెంట్ మొత్తం కీర్తన ఎంతో గొప్పగా ఆడుతూ వస్తున్నారు. గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆఖరి పెనాల్టీని కన్వర్ట్ చేయగలిగితే టైటిల్ ని గెలుచుకున్నట్టే. నిన్ను కందకుండా కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. ఇంతకన్నా కోరుకునే కలే ఉంటుంది చెప్పు గాయత్రి. నిన్నందరూ మంచి కోడలని మెచ్చుకోవాలి. అదే నీకు పెద్ద మెడల్. ఈ ఆటలు గీటలు మగవాళ్ళ వ్యవహారం. వంటగది ఒక్కటే ఆడదాని రాజ్యం. అందులో నువ్వేం సాధించగలవో సాధించు. కోచ్, నా కడుపులో ఉన్న బిడ్డ నా కళని విచ్ఛిన్నం చేయదు. తాను విచ్ఛిన్నం కాదు. బిగిలో కప్ప ముఖ్యం. బిగిలో క్షణములో చరిత మారిందా, క్షణములో నీ క్షణము కారణము కోరనుగా, కారణములే చిన్నబోయే సమయం భారమే తీరి కన్నీరై జారగా, ఉనికి చాటామే వినపడలా. కలలనే నిజమిలా కళ్ళ ముందు కలుసుకున్న వేళ, తడిసెనే మనసులో అలసిపోని జ్వాల. నా పిల్లలు గెలిచారు. పథకమే పథకమే ఇచ్చేలా, గెలిచనే గెలిచనే ప్రయత్నమే ఇవాళ.